రైతు పక్షపాతి కేసీఆర్ అని కొందరంటారు. రైతులని మోసం చేశాడు కాళేశ్వరం కట్టి అని చెప్పేసి కొందరంటారు. ఇందులో ఏది వాస్తవం? ఏది అవాస్తవం? కాళేశ్వరం అనేటువంటి కట్టడం ద్వారా 47 లక్షల ఎకరాలకు సాగునీరు అందిందనేది వాస్తవం. కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్టుకు ఆర్ఈసీ లాంటి సంస్థలు ఏదైతే అప్పు ఇచ్చేటప్పుడు, ఈ అప్పు తీసుకున్న తర్వాత మీరు ఈ ప్రాజెక్ట్ కడతారా కట్టరా? కట్టిన ప్రాజెక్ట్ ఉపయోగపడద్దా పడదా? దీని ద్వారా ఎన్ని ఎకరాలకు సాగునీరు అందింది? కిస్తీలు రెగ్యులర్‌గా మీరు కడుతున్నారా లేదా? ఇయన్నిటిని కూడా పర్యవేక్షించి సూక్ష్మంగా అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళు అప్పు అనేటువంటిది ఇస్తారు. అట్లా ఆర్ఈసీ లాంటి సంస్థలు తెలంగాణ సంబంధించినటువంటి కాళేశ్వరం పైన ఏదైతే కాళేశ్వరం కార్పొరేషన్ లిమిటెడ్ పెడితే, ఆ కాళేశ్వరం కార్పొరేషన్ లిమిటెడ్‌కి కూడా మన ఏ+ గ్రేడ్ ఇచ్చినటువంటి సంస్థ ఆర్ఈసీ. ఆ ఆర్ఈసీ ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. దాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు కేంద్ర అంటే సంబంధించినటువంటి పెద్దలు. కాళేశ్వరంలో 1,00,00,000 అవినీతి జరిగిందని జరిగితే చెప్పేసి నువ్వు కూడా ఏ+ గ్రేడ్ ఎందుకు ఇచ్చినావు? హ్మ్. ఏ+ గ్రేడ్ ఎందుకు ఇచ్చినావు? నిజంగా ఒక ఇంజినీర్ల దగ్గర ఎక్కడో అవినీతి సొమ్ము బయటపడ్డది. ఇటీవల కాలం చూస్తున్నాం. మరి దీనిపైన పూర్తి విచారణ చేయాలి కదా! ఇవాళ ఎల్&టీ లాంటి నిర్మాణ సంస్థలు కూడా ఈరోజు ఏదైతే వాళ్ళు చేసినటువంటి కమిటీ పైన వాళ్ళు పెదవి విరుపుగా ఉన్నారు. మీరు ఏ ప్రాతిపదికన దీన్ని నిర్ధారణ చేస్తా అన్నారని చెప్పేసి. హ్మ్. ఇలా అక్కడ భూమిని తవ్వి చూసి బీటలు వాడిందని చెప్పే కాంక్రీట్ క్వాలిటీస్ కూడా చెక్ చేయలే. ఏది చెక్ చేయకుండా పేపర్లలో ఇది నిర్వీర్యం అయిపోయింది అనేటువంటి మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదని చెప్పేసి ఎల్&టీ ఈరోజు ఆబ్జెక్షన్ పెట్టింది కదా!